ఒకానొక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. తనకు చాలా బలముందని దానికి మహాపొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఇష్టం వచ్చినట్టు ఏడిపించేది, చీటికి మాటికి హింసించేది. దాంతో అవన్నీ ఈ ఎలుగుబంటి పేడ ఎప్పుడు విరగడవుతుందిరా బాబు అనుకుంటూ ఎదురు చూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒక రోజు అడవిలోని జంతువులన్నింటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, వచ్చి నన్ను గెలవండి. లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టే వినాలి అని సవాలు చేసింది. అమ్మ బాబోయ్, దాంతో పోరాడడం అంటే పైకి ఫ్రీగా టికెట్ తీసుకున్నట్టే అని భయపడి జంతువులేమీ ముందుకు రాలేదు. దాంతో ఆ ఎలుగుబంటి నాకు నేనే సాటి, నాకెవరూ లేరు పోటీ అనుకుని పడి పడి నవ్వుకుంది. అయితే ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలని అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి, ఓయ్ ఫ్రెండ్, నీతో నేను పోటీకి సిద్ధం అని సవాలు స్వీకరించింది. నీకు నాకు పోటీనా? నీతో నాకు పోటీ ఏంటరా బాబు? అని ఎలుగుబంటి నవ్వు ఆపుకోలేకపోయింది. అయినా పోటీ అంటే పోటీ జరగాల్సిందేనని జంతువులన్నీ అనడంతో అందుకు ఎలుగుబంటి అంగీకరించింది. అప్పుడు తాబేలు, ఓయ్ ఫ్రెండ్, మనం ఫేస్ టు ఫేస్ కొట్టుకొని మొహాలు పచ్చడి చేసుకోకుండా ఒక వెరైటీ పోటీ పెట్టుకుందాం. అది ఎలాగంటే, ఒక తాడుని నేను కట్టుకొని ఈ చెరువులోకి దూకుతాను. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగగలవా అన్నది. ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ, ఏంటి, నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక్క లాగు లాగానంటే చెరువులోంచి బయటపడమే కాదు, ఎగిరి సరాసరి ఆకాశంలోకి పోతావు అన్నది వెటకారంగా. ఓయ్ ఫ్రెండ్, నీటిలో నన్ను ఎదిరించే మనగాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కసారి ఆలోచించుకుని పోటీకి రా అని సలహా ఇచ్చింది తాబేలు. నా గెలుపుకి ఇంకా లేటెందుకు, నేను పోటీకి సిద్ధం అని గర్వంగా అన్నది ఎలుగుబంటి. వెంటనే తాబేలు తనకు తాడు కట్టుకుని, ఓయ్ ఫ్రెండ్, నేను నీళ్లలో బాగా అడుగుకుపోతాను. చేతనైతే నన్ను లాగు చూద్దాం అని చెప్పి నీళ్లలోకి మునిగింది. ఆ తాబేలు చెరువు అడుగు భాగానికి చేరిన తరువాత ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసింది. చాపమిత్రులతో సరదాగా ఆటలాడుకుంటూ ఉంది. ఎలుగుబంటికి ఇదంతా తెలియదు కదా. దాంతో తాడును లాగడం మొదలు పెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. అబ్బా, ఏంటిది, ఎంత బలంగా ఉంది అనుకుంటూ మళ్ళీ మళ్ళీ లాగింది. బాబోయ్, ఏం తింటున్నావే బాబు, ఒక్క అంగుళం కూడా కదలలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. చివరికది దాన్ని పైకి లాగడం అటుంచి నేను చెరువులో పడేలా ఉన్నాను. హా, ఇంకా నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అంటూ తలదించుకుంది. ఆ వెంటనే ఆ తాబేలు మరలా తాడును తనకి కట్టుకుని ఏమీ తెలియని దానిలా చెరువులోంచి పైకి వచ్చింది. హోస్, నీ బలమింతేనా? ఎన్ని రోజులు ఏదో పెద్ద వీరుని అనుకున్నానే అంది నవ్వుతూ. అది విని చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి మాత్రం సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి పారిపోయింది. ఎలుగుబంటి బాధ తప్పడంతో అడవిలోని జంతువులన్నీ తాబేలును ఎంతగానో మెచ్చుకుని ఆనందంతో గంతులు వేశాయి. ఈ కథలో నీతేమిటంటే, చిన్నపాటి తెలివితో ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.